హాయ్ గైస్ ఫైనల్ గా 2025 సినిమాకాన్ ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. అయితే ఈ సినిమాకాన్ ఈవెంట్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ హాలీవుడ్ మూవీస్ పెద్ద ప్రొడక్షన్ కంపెనీస్ అయిన సోనీ, యూనివర్సల్ స్టూడియోస్, పారామౌంట్, వార్నర్ బ్రోస్ ఇంకా డిజ్నీ లాంటి పెద్ద కంపెనీస్ అయిన ప్రొడక్షన్ కంపెనీస్ వాళ్ళ అప్కమింగ్ మూవీస్ డీటెయిల్స్ ఇంకా రిలీజ్ డేట్స్ ని ఈ ఈవెంట్ లో రివీల్ చేస్తారు. అయితే ఎవ్రీ ఇయర్ ఈ ఈవెంట్ ఒక 3 to 4 days అయితే ఉంటది. ప్రెసెంట్ ఈ 2025 సినిమాకాన్ ఈవెంట్ డే 1 లో సోనీ వాళ్ళైతే వాళ్ళ అప్కమింగ్ మూవీస్ అయిన అనకొండా, జుమాంజీ ఇంకా స్పైడర్ మ్యాన్ మూవీస్ డీటెయిల్స్ తో పాటు వేరే మూవీస్ డీటెయిల్స్ ని కూడా రివీల్ చేశారు. సో ఈ వీడియోలో నేను సోనీ వాళ్ళు రివీల్ చేసిన ఆ మూవీస్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వెల్కమ్ టు మై ఛానల్ మూవీస్ వరల్డ్. ఫస్ట్ సోనీ వాళ్ళు అనకొండా మూవీ గురించి మాట్లాడుతూ ఈ మూవీలో యాక్షన్ ఇంకా హారర్ తో పాటు కామెడీ కూడా ఎక్కువ ఉండబోతున్నది. అండ్ ఈ మూవీ స్టోరీ వచ్చేసి ఒక 2 ఫ్రెండ్స్ 1997 లో వచ్చిన అనకొండా 1 మూవీని చూసి ఆ మూవీని రీక్రియేట్ చేద్దామని చెప్పి ఒక అడవికి వెళ్తారు. అయితే ఈ మూవీని రీక్రియేట్ చేసే టైంలో నిజమైన అనకొండాస్ వీళ్ళకి ఎదురవడంతో ఆ అనకొండాస్ నుంచి ఎలా తప్పించుకొని బయటపడ్డారనేది మిగతా స్టోరీ. అయితే ఈ మూవీలో పాల్ రడ్ ఇంకా జాక్ బ్లాక్ అయితే మెయిన్ రోల్స్ ప్లే చేయబోతున్నారు. అండ్ ఈ మూవీ ఈ ఇయర్ December 25th కి రిలీజ్ అవబోతున్నదని చెప్పి అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. నెక్స్ట్ 2002లో కిలియన్ మర్ఫీ యాక్ట్ చేసిన 28 Days Later అనే మూవీకి సీక్వెల్ గా రాబోతున్న 28 Years Later అనే మూవీ ట్రైలర్ రిలీజ్ చేసి ఈ మూవీ 28th June 2025 కి రిలీజ్ అవబోతున్నది. అండ్ కిలియన్ మర్ఫీ కూడా ఈ ఫ్రాంచైజ్ లో రిటర్న్ రాబోతున్నాడు, కానీ దాన్ని చూడడానికి మీరు ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాలని చెప్పి ఈ 28 Years Later మూవీకి సీక్వెల్ గా 28 Years Later బోన్ టెంపుల్ అనే మూవీ నెక్స్ట్ ఇయర్ రాబోతున్నదని చెప్పి కన్ఫర్మ్ చేశారు. నెక్స్ట్ క్లారా అండ్ ది సన్ అనే నావెల్ ని బేస్ చేసుకుని ఒక మూవీ రాబోతున్నది. ఈ మూవీని టైకా వాటిటి డైరెక్ట్ చేయబోతున్నాడు. అండ్ జనా వాటేగా ఈ మూవీలో మెయిన్ లీడ్ ప్లే చేయబోతున్నది. అండ్ ఈ మూవీ స్టోరీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన బేస్ అయి ఉండబోతున్నదని చెప్పి కన్ఫర్మ్ చేశారు. నెక్స్ట్ 2023లో గాడ్జిల్లా -1 మూవీ డైరెక్టర్ అయిన టకాషి యామాజాకి సోనీ వాళ్ళ అండర్ లో గ్రాండ్ గేర్ అనే ఒక మూవీని డైరెక్ట్ చేయబోతున్నారని చెప్పి కన్ఫర్మ్ చేశారు. అయితే ప్రెసెంట్ ఈ మూవీ అండ్ ఈ మూవీ డైరెక్టర్ ని కన్ఫర్మ్ చేశారు, కానీ ఈ మూవీ స్టోరీ ఏంటి అండ్ ఎవరెవరు కాస్ట్ మెంబర్స్ ఉండబోతున్నారని మాత్రం అనౌన్స్ చేయలేదు. నెక్స్ట్ రెసిడెంట్ ఈవిల్ ఫ్రాంచైజ్ ని రీబూట్ చేస్తున్నాం. ప్రెసెంట్ జాక్ క్రాగర్ ఈ మూవీ స్టోరీ ఇంకా డైరెక్షన్ మీద వర్క్ చేస్తున్నారని చెప్పి ఈ మూవీ స్టోరీ ఈసారి మల్టిపుల్ క్యారెక్టర్స్ మీద కాకుండా ఒక పర్టికులర్ క్యారెక్టర్ మీద ఫోకస్ చేసి ఉంటది. అండ్ ఈ మూవీని 2026 సెప్టెంబర్ లో రిలీజ్ చేయబోతున్నామని చెప్పి అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. నెక్స్ట్ నథానియల్ బార్గాట్స్ అనే ఒక స్టాండప్ కమెడియన్ ని మెయిన్ లీడ్ లో పెట్టి ది బ్రెడ్ విన్నర్ అనే ఒక కామెడీ మూవీని 2026 March 16th కి రిలీజ్ చేయబోతున్నామని చెప్పి కన్ఫర్మ్ చేశారు. నెక్స్ట్ 2019 లో వచ్చిన జుమాంజీ ది నెక్స్ట్ లెవెల్ మూవీకి సీక్వెల్ గా జుమాంజీ 3 రాబోతున్నది. అండ్ జుమాంజీ వెల్కమ్ టు ద జంగల్ ఇంకా ది నెక్స్ట్ లెవెల్ మూవీలో కనిపించిన డ్వేన్ జాన్సన్, జాక్ బ్లాక్ తో పాటు మిగతా వాళ్ళు కూడా ఈ మూవీలో రిటర్న్ రాబోతున్నారు. అండ్ ఈ 2 మూవీస్ ని డైరెక్ట్ చేసిన జేక్ క్యాస్డెనే ఈ జుమాంజీ 3ని కూడా డైరెక్ట్ చేయబోతున్నారు. అండ్ ఈ మూవీ 2026 December 11th కి అయితే రిలీజ్ అవబోతున్నదని చెప్పి కన్ఫర్మ్ చేశారు. నెక్స్ట్ ది లెజెండ్ ఆఫ్ జెల్డా వీడియో గేమ్ ని బేస్ చేసుకుని ఒక లైవ్ యాక్షన్ మూవీ రాబోతున్నది. అండ్ ఈ మూవీని March 26th 2027 అయితే రిలీజ్ చేయబోతున్నామని చెప్పి కన్ఫర్మ్ చేశారు. నెక్స్ట్ ద బీటిల్స్ అనే 4 మెంబర్స్ ఉన్న ఒక రియల్ లైఫ్ రాక్ బ్యాండ్ ని బేస్ చేసుకుని 4 బయోపిక్ మూవీస్ అయితే తీయబోతున్నాం. ఇందులో ఈచ్ మూవీ ఒక్కొక్క ఈచ్ బ్యాండ్ మెంబర్ పైన అయితే బేస్ అయి ఉండబోతున్నది. అండ్ ఈ 4 మూవీస్ ని కూడా శామ్ మెండెస్ డైరెక్ట్ చేయబోతున్నారని కన్ఫర్మ్ చేశారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ 4 మూవీస్ ని డిఫరెంట్ ఇయర్స్ లో కాకుండా 2028 April మంత్ లోనే రిలీజ్ చేయబోతున్నారు. అంటే ఈ 4 మూవీస్ కూడా ఒకటే ఇయర్ ఒకటే మంత్ లో రిలీజ్ అవబోతున్నాయి. సో సోనీ వాళ్ళు ఒకటే మంత్ లో ఈ 4 మూవీస్ ని ఎలా రిలీజ్ చేస్తారో చూడాలి. నెక్స్ట్ కరాటే కిడ్స్ లెజెండ్స్ మూవీకి సంబంధించిన ఒక కొత్త ట్రైలర్ ని రిలీజ్ చేసి ఈ మూవీ ఈ ఇయర్ May 30th కి రిలీజ్ అవబోతుందని చెప్పి కన్ఫర్మ్ చేశారు. నెక్స్ట్ గోట్ అనే యానిమేటెడ్ మూవీకి ఒక టీజర్ ని రిలీజ్ చేసి ఈ మూవీ బాస్కెట్బాల్ ఆడే ఒక గోట్ మీద బేస్ అయి ఉండబోతున్నది. అండ్ ఈ మూవీని 13th February 2026 కి రిలీజ్ చేయబోతున్నామని చెప్పి కన్ఫర్మ్ చేశారు. అయితే ఈ మూవీ టీజర్ ఈ ఈవెంట్ అటెండ్ అయిన వాళ్ళకి మాత్రమే ఎక్స్క్లూజివ్ గా చూపించారు. అయితే ఈ ఈవెంట్ లో అటెండ్ అయిన వాళ్ళు ఈ టీజర్ ని చూసి ఈ మూవీ యానిమేషన్ చాలా బాగుంది అంటున్నారు. నెక్స్ట్ ఐ నో వాట్ యూ డిడ్ లాస్ట్ సమ్మర్ ఫ్రాంచైజీలో రాబోతున్న ఐ నో వాట్ యూ డిడ్ లాస్ట్ సమ్మర్ 2025 మూవీకి సంబంధించిన ఒక ఫుటేజ్ ని అయితే రిలీజ్ చేసి ఈ మూవీ ఈ ఇయర్ July 18th కి రిలీజ్ అవబోతున్నదని చెప్పి కన్ఫర్మ్ చేశారు. అయితే ఈ ఫుటేజ్ ని కూడా ఈ ఈవెంట్ అటెండ్ అయిన వాళ్ళకి మాత్రమే చూపించారు. అండ్
ఈ ఫుటేజ్ చూసిన వాళ్ళందరూ కూడా ఈ మూవీకి అయితే పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. నెక్స్ట్ హారర్ వీడియో గేమ్ ని బేస్ చేసుకొని రాబోతున్న అంటిల్ డాన్ మూవీ ఈ ఏప్రిల్ 25th కి రాబోతున్నది. అండ్ ఇన్సీడియస్ ఫ్రాంచైజ్ లో 6th మూవీ నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ 28th కి రిలీజ్ అవబోతున్నది. అండ్ దీంతో పాటు యానిమే మూవీస్ అయిన చైన్సా మ్యాన్, డిమాన్ స్లేయర్ ఇంకా స్కార్లెట్ మూవీస్ లో కూడా సోనీ వాళ్ళు ఇన్వెస్ట్ చేయబోతున్నారని చెప్పి కన్ఫర్మ్ చేశారు. సో ఇప్పుడు మనం ఈ ఈవెంట్ కి స్టార్ అయిన స్పైడర్ మ్యాన్ మూవీస్ గురించి మాట్లాడుకుంటే, స్పైడర్ మ్యాన్ అక్రాస్ ది స్పైడర్ వర్స్ మూవీకి సీక్వెల్ గా రాబోతున్న స్పైడర్ మ్యాన్ బియాండ్ ది స్పైడర్ వర్స్ మూవీ 4th June 2027 లో రిలీజ్ అవబోతున్నదని చెప్పి కన్ఫర్మ్ చేశారు. అయితే ఈ మూవీ యాక్చువల్ గా 2024 లోనే రావాలి, కానీ సోనీ వాళ్లకు ఈ మూవీ ఫైనల్ ఫుటేజ్ నచ్చకపోవడంతో ఈ మూవీ స్టోరీ ఇంకా యానిమేషన్ మీద మళ్ళీ వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. సో అందుకనే ప్రెసెంట్ అయితే ఈ మూవీ ఇంత డిలే అవుతున్నది. అయితే ఈ ఈవెంట్ అటెండ్ అయిన వాళ్ళకి ఈ మూవీకి సంబంధించిన ఒక ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ అయితే చూపించారు. అయితే ఆ ఫుటేజ్ చూసిన వాళ్ళందరూ కూడా దీనికి ముందు వచ్చిన 2 parts తో కంపేర్ చేస్తే ఈ మూవీ యానిమేషన్ డిఫరెంట్ గా ఇంకా బాగున్నది అంటున్నారు. సో సోనీ వాళ్ళు దీనికి సంబంధించి ఒక 4 ఫొటోస్ అయితే అఫీషియల్ గా రిలీజ్ చేశారు. ప్రెసెంట్ మీరు ఆ ఫొటోస్ ని స్క్రీన్ మీద చూడొచ్చు. సో దీని తర్వాత సోనీ ఇంకా మార్వెల్ కొలాబరేషన్ లో రాబోతున్న టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ 4 మూవీకి సంబంధించి ఈ స్పైడర్ మ్యాన్ 4 మూవీ నేమ్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే అని చెప్పి ఈ మూవీని షాంగ్-చి మూవీ డైరెక్టర్ అయిన డస్టిన్ డానియల్ క్రేటన్ డైరెక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీ 31st July 2026 లో రాబోతున్నదని చెప్పి కన్ఫర్మ్ చేశారు. అయితే ప్రెసెంట్ ఈ మూవీలో టామ్ హాలండ్ ఇంకా జెండాయా రిటర్న్ వస్తున్నారని కన్ఫర్మ్ చేశారు, కానీ ఇంకా వేరే యాక్టర్స్ ఈ మూవీలో ఎవరు ఉండబోతున్నారని మాత్రం కన్ఫర్మ్ చేయలేదు. అయితే డస్టిన్ డానియల్ ఈ మూవీ గురించి మాట్లాడుతూ ఈ మూవీలో మీరు చాలా మంచి ఫైట్ సీన్స్ ని చూడబోతున్నారు. అండ్ ఇప్పుడు దాకా వచ్చిన టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ మూవీస్ లో టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ బిల్డింగ్స్ మధ్య సరిగ్గా స్వింగ్ చేస్తున్నట్టు ఏ సీను లేదని చెప్పి ఫ్యాన్స్ అంటున్న మాట కూడా నేను విన్నాను. సో అందుకని ఈ మూవీలో అయితే స్పైడర్ మ్యాన్ స్వింగింగ్ చాలా బాగుంటదని చెప్పారు. అయితే ఈ మూవీకి సంబంధించిన బ్రాండ్ న్యూ డే ట్యాగ్ లైన్ ఏదైతే ఉందో అది డైరెక్ట్ గా ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే కామిక్స్ నుంచి అయితే తీసుకున్నారు. సో ఎంసీయూలో పీటర్ పార్కరే స్పైడర్ మ్యాన్ అని చెప్పి ఎలా మర్చిపోయారో సేమ్ అలాగే ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే కామిక్స్ లో కూడా పీటర్ పార్కరే స్పైడర్ మ్యాన్ అని చెప్పి అందరూ మర్చిపోతారు. సో ఈ కామిక్ బుక్ స్టోరీ ఏంటి అండ్ ఈ కామిక్ బుక్ స్టోరీని మూవీలోకి ఎలా అడాప్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి నేను ఒక సపరేట్ వీడియో అయితే చేస్తాను. ఇక్కడతో సోనీ మూవీస్ కి సంబంధించిన అప్డేట్స్ అయితే అయిపోయాయి. అండ్ ఈ ఈవెంట్ డే 2 లో లయన్స్ గేట్ ఇంకా వార్నర్ బ్రోస్ కంపెనీస్ అయితే వాళ్ళ అప్కమింగ్ మూవీస్ డీటెయిల్స్ అయితే రివీల్ చేయబోతున్నాయి. సో వాటిని కూడా నేను ఒక సపరేట్ వీడియోలో అయితే కవర్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు గివ్ ఎ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మూవీస్ వరల్డ్.